అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, చలానాలు పడతానట, ఇమ్మీడియట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళి పైసలు కట్ చేసుకోవాలన్నట, బ్యాంక్ అకౌంట్ని ట్యాగ్ చేయాలన్నట. ప్రజలందరూ పైసలన్నీ కట్ చేసుకోవాలని చెప్పిన ఎవడబ్బా సొమ్మని కట్ చేసుకుంటారు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎన్ని రకాల హామీలు ఇచ్చిండ్రు మీరు? ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం చేతగానటువంటి అసమర్థ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నది. మరి ఈ విధంగా మీరు కూడా ఈ పరిపాలనకు అర్హులేనా? ఒక్కసారి ఆలోచించుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎన్నో రకాల ఇబ్బందుల పాలై ప్రభుత్వాన్ని మారిస్తేనన్నా మా భవిష్యత్తు బాగుంటుందేమో, మేము అనుకున్నవన్నీ కూడా నడుస్తాయేమో అన్న ఉద్దేశంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఆనాడు 6 గ్యారంటీలు 420 హామీల పేరిట ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు వేపించుకొని ప్రతి గడప గడపకు వెళ్ళి బతిన్నాడి మరీ ఓట్లు వేయించుకొని ఈనాడు ప్రభుత్వం తెచ్చుకొని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఓహో, గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే 8 లక్షల కోట్ల అప్పు చేసిందో, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందో, అదే మార్గంలో వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈనాడు చెబుతున్నారు. నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ? మహాలక్ష్మి పథకం ఎక్కడ? గృహజ్యోతి ఎక్కడ? రైతు భరోసా ఎక్కడ? యువ వికాసం ఎక్కడ? చేయూత ఎక్కడ? ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎక్కడ? నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ? ఇవన్నీ చాతగాని ప్రభుత్వం, చేయలేని ప్రభుత్వం మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు చాతనైతే రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు. అది చాత కాదు కానీ బ్యాంకు చలానాలంట, చలానాకి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంట, డబ్బులు కట్ చేయాలంట. ఈ ఒక్కటేనా? ఇంకా ఏ విధంగా దోచుకోవాలి? హిల్ట్ పేరిట భూములు ఎలా దోచుకోవాలి? హైడ్రా పేరిట పేదల వాళ్ళ ఇల్లుని ఎలా కూలగొట్టాలి? ఏ విధంగా దందాలు చేయాలి? ఏ విధంగా ప్రాజెక్టులు తీసుకోవాలి? ఏ విధంగా కమిషన్లు కొట్టాలి? ఈ ఆలోచన తప్ప గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి? ఎంతోమంది నిరుద్యోగులు, మరి వారి పరిస్థితి ఏంటి? నిరుద్యోగుల భవిష్యత్తుకు మేము ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి? ఉద్యోగ కల్పన ఏది? ఉద్యోగ నోటిఫికేషన్ ఏది? నిరుద్యోగ భృతి ఏది? ఆసరా పెన్షన్లు ఏవి? ఆరోగ్యశ్రీ పేరిట మేము ఇస్తున్నాం ఇన్సూరెన్స్ ఏది? ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ పేరిట పేదవాళ్ళు బతకట్లే పాపం. నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ప్రతి రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ వస్తుంది, మరి ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా రాష్ట్ర ప్రజలు ఏ భరోసాతోటి మిమ్మల్ని నమ్మాలి? ఇంకా మీకు ఎక్కడ అర్హత ఉంది? ముఖ్యమంత్రి స్థానంలో ఉండడానికి ఎక్కడ అర్హత ఉందని ప్రశ్నిస్తూ ఉన్నాం. యువ వికాసం అంటివి, 5 లక్షల భరోసా కార్డు అంటివి, ఆడపిల్లలకి తులం బంగారం అంటివి, స్కూటీలు అంటివి, మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు అంటివి, ఉచిత గ్యాస్ అంటివి, గృహజ్యోతి అంటివి, అన్నీ కూడా కేవలం కల్పితాలు, మాయ మాటలు, మోసపూరిత అబద్ధాలు. 6 గ్యారంటీలు, 66 మోసాలు, అంతే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఏంది? మరి ఎంతోమంది తెలంగాణ కోసం కొట్టాడి ఎంతోమంది అమరవీరులైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. అంతమంది బ్రతుకులు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోమంది అమరులైతే వాళ్ళందరికీ మేము చేయూతనిస్తాం, మేము జాగాలిస్తాం, వాళ్ళు ఇల్లు కట్టుకోనికి ప్లేస్లు ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వం పోయింది. మరి మీ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చింది? మేము మీ అందరికీ ఖచ్చితంగా జాగాలిస్తాము, మీకు కూడా ఉద్యోగ కల్పనలు కల్పిస్తాము, మిమ్మల్ని అందరినీ చూసుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఏ రకంగా కూడా పాపం తెలంగాణ అమరవీరులకి ఏ రకంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మహాలక్ష్మి పథకం అని
నువ్వు అన్ని తీసుకొస్తేవి, ఫ్రీ బస్సు తీసుకొస్తేవి, ఆడాలని ఈనాడు వాళ్ళ గౌరవానికి ఇబ్బంది కలిగిస్తుంటివి. ఎంతోమంది ఆటో డ్రైవర్లు పాపం ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళందరికీ కూడా 12,000 ఇస్తానని చెప్తే సంవత్సరానికి, అది కూడా పట్టించుకున్న పాపాన పోలే. రైతులందరూ ఎంతో గోసల పాలవుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కటింగ్ వస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు ఎంత చక్కగా ఉన్నది అటు ఇటు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరెంటు కటింగ్ వచ్చింది, రైతులకు కష్టాలు వచ్చినాయి. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చవు. 500 బోనస్ అంటివి, వ్యవసాయకులకు 12,000 అంటివి, రైతు భరోసా అంటివి, ఏ ధరణి పోయింది, ఇక భూభారత్ వచ్చింది. మరి రైతుల కష్టాలన్నీ మేము తీరుస్తాం, ఇప్పుడు ఎవరి ల్యాండ్ వాళ్ళకి ఎక్కిస్తామని చెప్తే ఏ ఒక్కటి కూడా ముందుకు నడవనటువంటి పరిస్థితి చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా అందరూ ఒకసారి గమనించండి. మనం ఏ విధంగా ఓట్లేసి గెలిపించుకున్నా ఏ ప్రభుత్వం కూడా మనకి అండగా ఉండట్లేదు. మనం ఆలోచించాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేసి పంపిస్తుంటే వీళ్ళకు చేతకాక కనీసం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా కింది స్థాయిలో ఉన్న ప్రజలకు అందజేయకుండా పైనుంచి మేమే ఇస్తున్నామని చెప్తూ మరి ఈనాడు నరేంద్ర మోదీ గారిని, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కించపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు గ్రామాలు డెవలప్ అవుతున్నాయంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ప్రతి ఒక్కరికి కూడా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కావచ్చు, ముద్రా యోజన కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు, స్టార్టప్ ఇండియా, సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, ఎన్నో రకాల సంక్షేమ పథకాలు పుట్టిన బిడ్డ నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఏ విధంగా సంక్షేమ పథకాలు అందజేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన దేశం బాగుపడుతుంది, మన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యంగా మరి ముందుకెళ్తుంది, భారతదేశం ఆర్థిక రంగంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తుంది అనే ఆలోచనతోటి కొట్లాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కొట్లాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ఆలోచిస్తూ ఎన్నో రకాల సంక్షేమ నిధులను తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తుంటే కనీసం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో ఉచిత రేషన్ ఇచ్చేది నరేంద్ర మోదీ గారు అయితే కనీసము రేషన్ షాపులలో మోదీ గారి ఫోటో కూడా పెట్టడం చేతగానటువంటి చావలేనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నెక్స్ట్ భవిష్యత్తులో రాబోయేది భారతీయ జనతా పార్టీ, గోల్కొండ కోటపై ఎగరవేసేది కాషాయపు జెండా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీయే గెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందో, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఇంకా అప్పుల పాలు చేస్తుందో అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నెక్స్ట్ రాబోయేది భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.